నేనిక్కడే 10 రోజులు మీతో పాటు ఇలాగే సర్దుకొని ఉండాలనుకుంటున్నాను. ఎంత మాటన్నావు అమ్మమ్మ. ఈ 10 రోజులే కాదు, ఎన్ని రోజులు కావంటే అన్ని రోజులు నీ ఇష్టం. ఇక్కడే ఉండొచ్చు అమ్మమ్మ. ఇన్ని చోట్ల ఎంక్వైరీ చేయించినా రోజీ కనిపించకపోవడం ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఈ ట్విన్ సిటీస్ మొత్తం జల్లెడ వేసి గాలించినా అమ్మమ్మ కనిపించడం లేదు అంటే అమ్మమ్మ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. అదేంటజ్జీ, అమ్మమ్మ వస్తుందని ఎదురు చూస్తుంటే స్వామీజీ వచ్చారేంటి? ఇంతకీ స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మనం ఇక్కడికి వస్తామని రోజీ ముందుగానే ఊహించినట్టుంది. ఒకవేళ అమ్మమ్మే స్వామీజీని తన దగ్గరికి రమ్మని చెప్పిందేమో. అందుకే స్వామీజీయే అక్కడికి వెళ్తున్నారు. ఎస్, నేను గెస్ చేసింది 100% కరెక్ట్. అయితే ఇప్పుడు మనం స్వామీజీని ఫాలో అవుదామా అజ్జీ? పదండి, మనం స్వామీజీని ఫాలో అవుదాం. రోజీ ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిందంటే ఎక్కడో ఉండి ఉంటుందనుకున్నాం. కానీ వినోద్ దగ్గరికి వెళ్ళి వాడింట్లోనే ఉంటుందని ఊహించలేకపోయాం. స్వామీజీ చేత ఆశ్రమంలోనే దీక్ష తీసుకుంటుందనుకున్నాం. కానీ స్వామీజీని వినోద్ ఇంటికి పిలిపించుకొని దీక్ష తీసుకుంటుందని ఊహించలేదు. పోన్లే అజ్జీ, మొత్తానికి అమ్మమ్మ ఎక్కడుందో ఎలా ఉందో అన్న టెన్షన్ పోయింది. అన్నయ్య ఇంటికి వెళ్ళడం నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య కూడా అమ్మమ్మని చాలా బాగా చూసుకుంటున్నాడు. మనకంతకన్నా ఏం కావాలి? నిజమే రోజీ. కాకపోతే అమ్మమ్మ ఆరోగ్య రీత్యా ఆలోచిస్తే ఈ ఉపవాస దీక్ష తీసుకోవడం మాత్రం నాకు చాలా బాధగా ఉంది. అన్నయ్య వదిన ఉన్నారు కదా అజ్జీ, అమ్మమ్మకి ఏం పర్వాలేదు. ఎంతైనా వినోద్ గ్రేట్. అమ్మమ్మ ఇంట్లో నుంచి గెంటేసిందన్న కోపం లేకుండా బాగా చూసుకుంటున్నాడు. ఎరా లోకి, మేమంతా మాట్లాడుతుంటే నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మనమంతా స్వామీజీ వారిని ఫాలో అయినట్టే ఆ నందిని కూడా ఫాలో అవుతోంది. గ్రానీ వినోద్ బావ ఇంట్లో లేరని తెలుసుకుంది. ఇప్పుడు గ్రానీకి వినోద్ బావకి మధ్య ఏం ఫిట్టింగ్ పెడుతుందో అని ఆలోచిస్తున్నాను. నిజమే లోకి, అసలే ఆ రాక్షసికి నా రోజీ అక్కడుందని తెలిసిపోయింది. ఏం గొడవ పెట్టిస్తుందో ఏమో.
మేడం మేడం ఏమైంది మేడం అంత డీప్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు దమయంతి, అమ్మమ్మ బిహేవియర్లో సడన్ గా వచ్చిన మార్పులు చూసి ఆలోచనలో పడ్డాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది అమ్మమ్మ సడన్ గా అన్నయ్య వైపు తిరగడం గురించి. ఉన్నట్టుండి అమ్మమ్మకి అన్నయ్య మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? తన చేతులతో బయటకు గెంటేసి మళ్ళీ తనే వెళ్లి అన్నయ్యతో ఎలా ఉంటుంది? నిజమే మేడం, మీరిప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతోంది. మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ లేకపోతే అతని కూతురికి ఒంట్లో బాలేదని తెలియగానే ఎందుకంత కంగారు పడింది? వెంటనే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇచ్చేంత వరకు ఆవిడ ఎందుకంత కంగారు పడింది? అదంతా కేవలం పాప మీద ప్రేమ అని అనుకోవాలా, లేదా మనవడి మీద ప్రేమ అనుకోవాలా? అక్కడితో ఆవిడ ఆగలేదు. లక్ష్మి గారు ఆఫీస్ విషయాల్లో ఇబ్బంది పెడుతున్నారంటూ వెంటనే రాత్రికి రాత్రే ఇంట్లోంచి వెళ్లిపోతూ ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా మనవడింటికి వెళ్లిపోయింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏమై ఉండుంటుంది? మనవరాలైన మీ దగ్గర కంటే మీ అన్నయ్య దగ్గరే ఆవిడకి ప్రశాంతత దొరుకుతుందనా? ఈ ఇంట్లో ఫ్యామిలీ అంతటితో చేసుకోవాల్సిన బతుకమ్మ పండుగని ఆ వినోద్ ఇంట్లో చేసింది ఓకే, కానీ పండుగ పూర్తయిన తర్వాత కూడా మీ దగ్గరికి రావాలనుకోలేదు. పైగా నవరాత్రులు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటానని కూడా చెప్పింది. ఇదంతా చూస్తుంటే రేపో ఎల్లుండో ఆ వినోద్ని ఇంటికి తీసుకొచ్చి మన కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఎంతైనా మీరు ఆడపిల్ల, అతను మగవాడు. ఆస్తిపాస్తులకి బిజినెస్లకి ఎక్కువగా మగవాళ్లే వారసులుగా ఉంటారు కదా మేడం. అందుకే ఆ వినోద్ ఎంత వెధవ పని చేసినా అతని మీద ఆవిడకి ప్రేమ చావలేదు. అందుకే అతని ఇంటికి వెళ్ళింది. ఏ క్షణాన్నైనా అతన్ని మళ్లీ ఇంటికి తీసుకురావచ్చు. నో, అలా జరగదు. నేనుండగా అలా జరగనివ్వను. నేనెంతో కష్టపడి ప్లాన్ వేసి వినోద్ అన్నయ్య వదిన్ని అమ్మమ్మ చేత బయటికి పంపించేలా చేశాను. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారు. అసలు నేను ఏ ఆశయంతో రోజీగా మారానో ఆ ఆశయానికే అమ్మమ్మ వల్ల ఇబ్బంది వచ్చేట్టుగా ఉంది. మరిప్పుడు ఏం చేస్తారు మేడం? చంపేస్తాను. అన్నయ్య అమ్మమ్మల మధ్య ఉన్న ప్రేమని చంపేస్తాను. ఈ నవరాత్రి పూర్తవని ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య దూరాన్ని పెంచేసి ఒక్కరంటే ఒకరికి పడకుండా చేసి ఇద్దరిని శత్రువుల్లా మార్చేస్తాను. వినోద్ అనేవాడు తన మనవడు కాదు కదా, అతను మనవాడు కాదని అమ్మమ్మ నోటితోనే చెప్పించేలా చేస్తాను. చెప్పండి మేడం, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీ అమ్మమ్మ వినోద్ మధ్య గొడవ స్టార్ట్ అవ్వడానికి నన్నేం చేయమంటారు? ముందు మనం చేయాల్సిందేంటంటే అనే వీక్ పాయింట్స్ ఏంటి, తను ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తున్నాడు అని మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. విక్రమ్ మేడం, చెప్పింది అర్థమైందిగా. నువ్వు వెళ్ళి వినోద్ అన్నయ్యని వాచ్ చేస్తూ తన డైలీ షెడ్యూల్ ఏంటో తెలుసుకో. అలాగే మేడం, ఇప్పుడే వెళ్తాను. హ్మ్.
గ్రానీ గ్రానీ ఏమైంది గ్రానీ గ్రానీ వినోద్ వినోద్ రోజీ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయటానికి అన్నీ సర్ది పెట్టావా? అన్నీ రెడీ చేశాను. మనం బయలుదేరడమే ఆలస్యం. ఇప్పుడు మీ అమ్మమ్మ కూడా అక్కడికి వస్తుంది. ఎంత గొడవ చేస్తుందో ఏంటో. తాతయ్య, ఎందుకు ఊరికే అమ్మమ్మని అనుమానిస్తారు? అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది. నిన్న ఆవిడ ఎంత కాదన్నా నువ్వు మాత్రం ఆవిడ మీద ప్రేమ కురిపిస్తూనే ఉంటావు. నిజమే చల్సాని గారు, ఆవిడ ఈ మనవరాలి ప్రేమను, ఈ మనవరాల్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో ఏంటో. సరే సరే, పదండి వెళదాం. పదండి. గ్రానీ అమ్మమ్మా 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 ఏమైందమ్మమ్మా? ఏం లేదు, నాకు కొంచెం నీరసంగా ఉంది. సంధ్య వెళ్ళి జ్యూస్ తీసుకురా. అయ్యో, సంధ్య గ్రానీ, ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దు సంధ్య, నాకేం పర్వాలేదు, బాగానే ఉన్నాను. కొంచెం నీరసంగా ఉంది అంతే. అయ్యో, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోబోతూ బానే ఉన్నానంటారేంటి? మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ కూడా తాగకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది గ్రానీ. తాగండి. అవునమ్మమ్మా తాగు. లేదు వినోద్, ఈ ఒక్కరోజు కూడా ఉపవాస దీక్ష నిష్ఠగా చేశానంటే సరిపోతుంది, లేదంటే అపచారం అవుతుంది. అపచారం సరే కాని ముందు నీ ఆరోగ్యం పాడవుతుందమ్మమ్మా. మరేం పర్వాలేదు, జమ్మి చెట్టు దగ్గర పూజ చేసి మన పూర్వీకులు ఆయుధాలు తెచ్చేంత వరకు నేను దీక్షలోనే ఉండాలి. నా గురించి మీరేం బాధపడకండి, నాకేం కాదు, నన్ను వెళ్ళనివ్వండి. అది కాదు అమ్మమ్మ ఇక్కడికే రమ్మని చెప్పింది, కానీ ఇంకా తను రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేస్తాను. మర్చిపోయాను, అమ్మమ్మ దగ్గర ఫోన్ లేదు కదూ. అజ్జీ, నాకు డౌట్. ఏంటది? అసలు జమ్మి చెట్టు దగ్గర ఆయుధాలు ఎందుకు పెడతారు? అది జమ్మి చెట్టు దగ్గర ఆయుధాలు. రోజీ, ఆ విషయాలు లక్ష్మిని అడిగితే ఏం చెప్తుంది? బిజినెస్ గురించి అడిగితే మాత్రం చక్కగా వివరంగా చెప్తుంది. అయినా మీ అజ్జి పురాణాల విషయంలో జీరో మైండ్. అవునవును, మీ తాతయ్యకి ఆఫీస్ పనుల కంటే ఇలాంటి వాటి మీదే బాగా ఇంట్రెస్ట్ ఉంది. చెప్పండి చల్సాన్ గారు. అబ్బా, మీ ఇద్దరు తర్వాత గొడవ పడండి. ముందు జమ్మి చెట్టు దగ్గర ఆయుధాల గురించి చెప్పండి. పాండవులు వనవాసం చేస్తూ వాళ్ళ వస్త్రాలు, ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టారు. మళ్లీ వనవాసం పూర్తయ్యాక జమ్మి చెట్టు మీద ఆయుధాల్ని తీసుకొచ్చారు. అలా ఆయుధాల్ని తీసుకెళ్లే ముందు జమ్మి చెట్టుకి, ఆయుధాలకి పూజ చేసిన తర్వాత కౌరవుల మీద పాండవులు విజయం సాధించారు. అందుకే విజయదశమి నాడు అలా ఆయుధాలకు, జమ్మి చెట్టుకు పూజ చేసి
ఆయుధాల్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? అలా అయితే మన కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆ ఆయుధాల్ని ఇంట్లో పెట్టాలన్నమాట. అవును రోజీ. సరే సరే, పద జమ్మి చెట్టు దగ్గరికి వెళ్దాం. అలాగే. నందిని ఇక్కడుందేంటి? వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? ఏ నందిని, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మా అమ్మమ్మ ఇక్కడికి రమ్మని చెప్పింది. మీ అమ్మమ్మ ఏంటి? తను నా అమ్మమ్మ. మోసం చేసి ఆ ఇంట్లో ఉన్నంత మాత్రాన తనకి అమ్మమ్మ అయిపోదు. రోజీ, మనం ఇక్కడికి వచ్చింది పవిత్రమైన ఆ జమ్మి చెట్టుకి పూజ చేసి ఆయుధాల్ని తీసుకుని వెళ్ళడానికే తప్ప ఇలాంటి అపవిత్రమైన వాళ్ళతో మాట్లాడి పూజని పాడు చేసుకోవడానికి కాదు. తన సంగతి వదిలే. ఇప్పుడు మనం ఇక్కడికి భక్తితో వచ్చాం. తనతో మనకేంటి పని? అవును రోజీ, ఇలాంటి వాళ్ళని మనం అస్సలు పట్టించుకోకూడదు. ముందు పదండి, పూజకు టైం అయింది. రా రోజీ. ఇదేంటి, వీళ్ళు రోజు చేత పూజ చేయిస్తున్నారు? అసలు అమ్మమ్మ ఏంటి ఇంకా రాలేదు? లక్ష్మి, అమ్మయ్యా, అమ్మమ్మ వచ్చేసింది. లక్ష్మి ఏంటిది? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేంటి రోజీ, ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? జమ్మి చెట్టు మీదున్న ఆయుధాలని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ పని చేయాల్సింది నా మనవరాలు, కానీ నువ్వు నందిని తీసుకొచ్చావేంటి? అదేంటి రోజీ అలా అంటావు? మన సాంప్రదాయం ప్రకారం మన వారసురాలు. వద్దు, మీరేంకేం చెప్పొద్దు. మీరు నోరు తెరిస్తే ఒకటే పాట పాడతారు. తను రోజీ కాదు నందిని అని, తిను నందిని కాదు రోజీ అని. మన వారసురాలు ఏమి కాదు ఆమె అంటారు. విని విని నాకు చిరాకొచ్చేసింది. నేను చెప్పేది విను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. చూడు లక్ష్మి, నేనెంతో భక్తితో చాలా పవిత్రంగా నవరాత్రుల దీక్ష చేస్తున్నాను. ఇలాంటి టైంలో నాతో వాదించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకో. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా గోలు చేశావంటే, నేను చేస్తున్న ఈ దీక్ష మధ్యలో ఆగిందంటే నా కుటుంబానికి అది మంచిది కాదు. దయచేసి నా మాటకి ఎవరో ఎదురు రాకండి. నా బాధ కూడా అదే రోజీ. నువ్వు ఈ దీక్ష ఎంతో భక్తితో చేస్తున్నావని నాకు తెలుసు. కానీ ఇలాంటి మోసగత్తె వల్ల మనం ఇలా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ తన చేత ఆయుధాలు తీయించావంటే మనకి మన కుటుంబానికి మంచిది కాదు. నువ్విప్పుడు ఏం చేసినా సరే మన ఇంటి వారసురాల చేత ఈ కార్యక్రమం జరిపించాలి. అవును రోజీ, లక్ష్మి చెప్పింది విను. తను చెప్పిందే కరెక్ట్. ఆవిడ తానా అంటే మీరు తందాననటం మీకు బాగా అలవాటైపోయింది. మేడం, ఫోన్ సిద్ధు గారి దగ్గర ఉంది. అంతేకాదు మేడం, ఎవరికో ఫోన్ చేస్తున్నారు. నో, సిద్ధు ఎవరికన్నా ఫోన్ చేస్తే మనకి ప్రమాదం. ఇప్పుడు ఏం చెయ్యాలి?